వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. స్వతంత్రం వచ్చిన సంధి చూస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి మైనారిటీ బుజ్జగింపు రాజకీయం తప్ప ఇంకొకటి తెలియదేమో. ఇక మైనారిటీలకు జీ హుజూర్ అని బతకడం తప్ప ఇంకొకటి శాత కాదేమో అనిపిస్తుంది. అరే గానాటి నుంచి ఈనాటి వరకు మెజారిటీగా ఉన్న హిందువులకు లేని ఏ హక్కుల్ని, పేదలకు లేని హక్కుల్ని, మధ్యతరగతులకు లేని హక్కుల్ని ఇక మైనారిటీ పేరుతోటి విక్టిమ్ కార్డులతోటి దోషి పెడతనే ఉంది. ఇక ఆవు గట్టున మేస్తే దూడబోయి షేలో మేసింది అన్నట్టు అధిష్టానం అట్లుంటే ఇక రాష్ట్రాల్లో పరిపాలించే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎలా ఉంటాయి చెప్పండి. ఇక కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గట్నే తయారైందట. ఇక మైనారిటీలు అంటే ముస్లింలు తీసుకునే ఏవైతే లోన్లు ఉంటాయో దానికి వడ్డీలు కట్టాల్సిన అవసరం లేదట. అదేందో నాకు అర్థం కాలే. అంటే మరి పేద రైతులు, పేదోళ్ళు, దారిద్ర్యరేఖకు దిగువనున్నోళ్ళు వీళ్ళందరి పరిస్థితి ఏంది? గీ బుజ్జగింపేంది? మైనారిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద లోన్లు ఇచ్చిండ్రు. ఈ లోన్లలోనట వడ్డీ అసలు పూర్తిగా ₹1 కూడా కట్టకుండా మాఫీ చేయాలని నిర్ణయం కూడా తీసుకున్నారట. 2013 నుంచి 2019 మధ్య ఎవరైతే లోన్లు తీసుకున్నారో ఈ లోన్లకు ప్రిన్సిపల్ అమౌంట్ చెల్లిస్తే చాలు, వడ్డీ అవసరం లేదు. ఓటీఎస్ స్కీమ్ అని దీనికి ఒక పేరు పెట్టింది. అంటే వన్ టైం సెటిల్మెంట్. మనం ఎంత తీసుకున్నామో ఇప్పటిదాకా ఎంత కట్టినామో పోను, మిగిలింది కడితే చాలు, వడ్డీలు కట్టకున్నా ఏం కాదు. ఏంది అసలు? మళ్ళీ వీళ్ళు చెప్పే లాజిక్ చెప్పనా? మైనారిటీలలో ఆర్థికంగా వెనకబడిన వారికి ఉపశమనమట. ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు మైనారిటీలోనే ఉన్నారా? మెజార్టీలలో లేరా? చిన్న వ్యాపారులు అప్పుల భారం నుంచి బయటపడతారు. చిన్న వ్యాపారం చేసుకునేటోళ్ళు ఎవరు? ఓన్లీ ముస్లింలేనా? మిగతా వాళ్ళు ఎవరు చేసుకోవట్లేదా? లోన్లు తిరిగి చెల్లించే అవకాశం పెరుగుతుంది. గంతగనం ఇప్పుడు ఓటీఎస్ ద్వారా వన్ టైం సెటిల్మెంట్ కింద వడ్డీలు కట్టవద్దు అన్నావు. 4 రోజులైతే ఇక ఎన్నికలు వచ్చే ముందు అసలు ఇక మిగిలిన లోన్ కూడా కట్టవసరం లేదు, అబ్బా మీరు పేదోళ్ళు అంటారు. అసలు ఇది సామాజిక న్యాయమేనా? అన్ని పేద వర్గాలకు ఎందుకు చెయ్యరు? మతాన్ని ఆర్థిక స్థితిని కలిపి చూస్తారు. పేదరికం సమస్య అనుకుందాం, దానికి మతం ఎందుకు నాకు తెలవక అడుగుతా. ఓకే, రాష్ట్ర ఖజానాపై భారం పడుతుంది, వడ్డీలు లేపేస్తే అసలు కడతారు కాబట్టి రాష్ట్ర ఖజానా పెరుగుతుంది అనుకుందాం. మరి ఈడ మతం ఎందుకు? ఒక్క మతానికి మాత్రమే వడ్డీ మాఫీ ఎందుకు? ప్రజల పన్నుల డబ్బే త్యాగం, అది ఒక వర్గానికే ఉపయోగపడితే అసమానత అనే విమర్శ సహజం కదా. ఎన్నికలకు ముందు రాజకీయ టైమింగ్ చూసి ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవడాన్ని ఏమనాలా? ఓటు బ్యాంకు కోసమే అనే అనుమానం రాదా? అనవసరంగా వర్గాల మధ్య అసంతృప్తి, మనకెందుకు లేదు అనే భావన, సంక్షేమం పేరుతో విభజన, సామాజిక ఐక్యతకు గిది హాని చేసే అవకాశం కూడా ఉంది. అసలు భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? ప్రత్యేక రాయితీలు ఆర్థిక సామాజిక వెనుకబాటుతనంపై కేవలం మత ఆధారంగా ప్రత్యేక ప్రయోజనాలు ఇవ్వకూడదు. అసలు రిజర్వేషన్లు ఇవ్వొద్దని చెప్పింది మత ప్రాతిపదికన. అయినా కూడా ఈ కాంగ్రెస్ పొలోమని చేస్తూనే ఉంది. ఇక దీనికి సంబంధించి కోర్టులో సవాల్ చేయబడితే ప్రభుత్వం న్యాయపరంగా సమాధానం చెప్పాల్సిందే. పాలసీపై పేదరికం మతం చూసి రాదు, కానీ కాంగ్రెస్ సంక్షేమం మతం చూసిస్తోంది. సమానత్వం రాజ్యాంగ ఆత్మ, మైనారిటీ కాంగ్రెస్ రాజకీయ ఆత్మ. ఇది కాంగ్రెస్ డబ్బు కాదు, ఇది దేశ ప్రజల పన్ను డబ్బు. రైతులు పేదలే, రైతు అప్పుల్లో చనిపోతే కాంగ్రెస్కి ఏ ఉండదు, మౌనం. కానీ మైనారిటీలోనూ దానికి వడ్డీ కట్టాల్సి వస్తే పాపం కాంగ్రెస్ ఎమ్మటే మాఫీ చేస్తుంది. అభివృద్ధి కాదు మీకు కావాల్సింది, అప్పు మాఫీ పేరుతో ఓటు బ్యాంకు. పేదవాడు హిందువు అయితేనేమో కఠిన నియమాలా, పేదోడు మైనారిటీ అయితే సడలింపులా? ఇదేనా కాంగ్రెస్ న్యాయం? ఇది వెల్ఫేర్ కాదు, అబ్యూజ్మెంట్. కాంగ్రెస్ ఈజ్ ఈక్వల్ టు మైనారిటీ ఫస్ట్, నేషన్ లాస్ట్. అవునా కాదా? మతం ఆధారంగా పాలసీలు చేయడం, దేశాన్ని విడగొట్టడం, సమానత్వం మాటల్లో విభజనలు చేయడం, ఇవన్నీ ఏంది? కాంగ్రెస్ పాలన ఎట్ట తయారైంది తెలుసా? దేశం కాదు వర్గాలే ముఖ్యం, పౌరులు కాదు ఓటు బ్యాంకులే ముఖ్యం. ఇది పేదరికానికి సహాయం అయితే కానే కాదు, ఒక వర్గం కోసం. సంక్షేమం అందరికి ఉండాలి సార్, అబ్యూజ్మెంట్ ఒక్కరికే ఉండకూడదు. దానివల్ల చాలా ప్రభావం పడుతుంది.
ఇట్లాంటి కాంగ్రెస్ పాలన ఈ దేశానికి అవసరమా? ఇంకా కర్ణాటక అవసరమా? మీరు చెప్పుండ్రి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం ఏంది అనేది. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్సే. వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల వచ్చే నష్టం ఏందండి? లక్షల మంది ఉన్నారు జాతీయవాదులు. మన ఛానల్ సబ్స్క్రిప్షన్స్ ఎంత ఉన్నాయి? ఒక్కొక్క ఛానల్ది 15,000, 1900. అరే ఒక సబ్స్క్రిప్షన్ చేస్తే పోయేదేం లేదు కదా, వెంటనే చేసేయండి. అట్లాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే ఇంకెట్లాంటి కంటెంట్ చేస్తే బాగుంటుంది, ఈ కంటెంట్ మీద మీ అభిప్రాయం ఏంది అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ ఆర్థికంగా మస్తు పోరాటం చేస్తున్న ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం అంతా ఇంత పోరాటం కాదు. ఈ పోరాటానికి మెయిన్ బలమే మీరు. ఆ బలానికి తోడు కొంత ఆర్థికంగా సహాయం కూడా చేసిండ్రనుకో ఇంకా గట్టిగా కొట్లాడతా. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.